నిరుపేదలకు ఇళ్లు కట్టించి అప్పగించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన టిట్కో ఇళ్లను వైకాపా సర్కార్ మూలన పడేసింది. 5 ఏళ్లుగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ ఊరిస్తూ వచ్చి చివరికి చేతులెత్తేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సొంతింటి కల నెరవేరుతుందని ప్రకాశం జిల్లా లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రారంభించిన ఇళ్లను ఆయనే పూర్తి చేసి అప్పగిస్తారని ఆకాంక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 2014-19 సంవత్సరంలో అప్పటి తెదేపా ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 90% వరకు పూర్తి చేసింది. ఇళ్లు కేటాయిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందని లబ్ధిదారులంతా సంబరపడ్డారు. అదే సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. చివరి దశలో ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేసి వైకాపా ప్రభుత్వం తమకప్పగిస్తుందని భావించిన లబ్ధిదారుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలో మొత్తం కలిపి 9,568 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒంగోలులో చింతల, కొప్పోలు వద్ద 2 లేఅవుట్లు వేసి 4,128 ఇళ్లు నిర్మించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా వర్షం కురిస్తే చెరువుల్ని తలపిస్తోంది. పిచ్చి మొక్కలతో దారుణంగా తయారైందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ గవర్నమెంట్ లో ఏమీ చేయలేదు. అప్పుడు చేసిన పనులు అట్టని ఆపేసి వాటిని చెట్టుబడితట్టు ఏమైనా చేయలేదు. అప్పుడు అడిగితే ఏమీ వాళ్ళ కార్యకర్తలకు మీకు డబ్బులు ఇస్తాము రిటర్న్ అని చెప్పారు. మేము డబ్బులు తీసుకోలేదు. కొంతమంది ఎవరో తీసుకున్నారంట, కానీ మేము తీసుకోలేదు. మేము ఇల్లే కావాలని ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా కనిపెట్టుకొని ఉన్నాము. పోయిన గవర్నమెంట్ లో ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కాగితాలు ఇచ్చేవారు. ఒక పట్ట కాగితం ఇచ్చాడు, అదేం లేదు, పొట్టి కాగితమే. అంటే మేము అమౌంట్ కట్టి 6 సంవత్సరాలు అయింది, ₹1,00,000 కట్టి. తర్వాత మా ఇళ్ల మీద మా పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేయించి లోన్లు తీసుకున్నారు. లోన్లు తీసుకున్న తర్వాత ప్రతిసారి బ్యాంకు వాళ్ళు మాకు ఫోన్లు చేసి లోన్లు అమౌంట్లు కట్టమని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. మేమేంటంటే మేమే పోవటం లేదు, మాకు ఎవరికి ఇచ్చారని చెప్పి మేము వెనక్కి ఆటో తిరిగాము. 80% పనులు అయిపోయినాయి, ఇంకా 20% ఉంది. అవి చేసి ఇస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. డీకో ఇళ్లకు నెలకు 15 లెక్కన 4 సార్లు కట్టాను. నాకు ఇల్లు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఇల్లు పరిస్థితి అంతా నీళ్ళలో వెలిసిపోయి ఉన్నాయి సార్. అక్కడ ఉప్పల్ రోడ్ లో ఏం చెప్పారు మాకు. ఇంటి కేటగిరీని బట్టి ఒక్కొక్కరు 25,000 నుంచి ₹1,00,000 వరకు చెల్లించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి 2023 డిసెంబర్ నాటికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. మాకు ఇక్కడ ఇల్లు లేదు, మేము ప్రస్తుతానికి రెంట్కే ఉంటున్నాము. సార్ తుప్పు పట్టిపోయండి, ఎక్కడెక్కడ పోయండి, పాడైపోయండి. మళ్ళీ ప్రభుత్వం మారితేనే ఇస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ ప్రభుత్వం ఇదైనా కన్ఫర్మ్ చేసుకున్నాం. అడిగితే ఏమన్నారు, ఇస్తాం అన్నారు. ఇంకా అంతే, వాటి గురించి ఏం పట్టించుకోలేదు అసలు. మేము ఇంకా అడిగి ఏందో పట్టా కాగితం ఒకటి ఇచ్చారు, అది ఎందుకు బీరువాలో పెట్టుకోమంటావా అని కూడా అడిగాం. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వీళ్ళు దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఆ స్లిప్ అయితే ఇప్పుడు కూడా అట్లే ఉంది నా దగ్గర. మాకైతే ఇల్లు అంటూ నా పేరు మీద ఏం లేదు. ఇక్కడ మామూలుగా రోజువారీ పని చేసుకుని మొత్తం ఇస్తారని అనిపిస్తుంది. అది గవర్నమెంట్ మారింది కాబట్టి. ఇల్లు ఇవ్వలేదు, లోన్లకు వడ్డీలు కట్టమని, ఇంట్రెస్ట్లు కట్టమని వాళ్ళని వేధించి ఇబ్బందులు పెట్టున్నారు. ఇల్లు పాడైపోయి ఉన్నాయి, వాటర్ అంతా ఇదై ఉన్నాయి, కానీ అవి మాత్రము రీప్లేస్ చేయించి వాటిని ఎలా ఫస్ట్ మనం హయాంలో ఎలా చేస్తున్నామో ఇప్పుడు కూడా అలాగే చేసి ఇల్లు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు తమకు ఇళ్లను కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.